ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్స్ మీకు. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్ మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఇవన్నీ చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు. దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ ఏడాది వీడు తీసుకున్న థీమ్ వచ్చి వన్ నేషన్, వన్ వరల్డ్, వన్ ఎర్త్. వన్ ఎర్త్, వన్ గ్లోబ్ అని. అదేనా? వన్ హెల్త్, వన్ ఎర్త్. ఓకే. వన్ హెల్త్, వన్ ఎర్త్ అండి. ఎర్త్, వన్ ఎర్త్, వన్ హెల్త్. వన్ ఎర్త్ అన్నారా ఇంకేమైనా పెట్టారా? చూడండి. వన్ ఎర్త్, వన్ హెల్త్. ఓకే. వన్ ఎర్త్, వన్ హెల్త్. 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇచ్చేస్తున్నాం. ఇందులో మీరు చూస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 1, 2 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సూర్య నమస్కారాలు 2, 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కలిసి 22 మొత్తం టోటల్ వరల్డ్ రికార్డ్స్ వీఆర్ ఎయిమింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 20 వస్తాయి అనుకుంటున్నా. చూడాలి. దిస్ ఈజ్ బ్రేకింగ్ దట్ రికార్డ్స్. సూర్య నమస్కారాలు చేసినట్లేరు. అక్కడ గిన్నెస్ రికార్డ్ వచ్చింది. అక్కడ పార్టిసిపేట్ చేసింది 1,63,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం 3,50,000కి ఏం చేస్తున్నాం. 3,25,000 మినిమం. అక్కడ ప్లేసే 3,19,000 క్రియేట్ చేశారు. సూర్య నమస్కారం రేపే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ఏరియాల నుంచి వాళ్ళే కదా, ఏజెన్సీ ఏరియా నుంచి 25,000 మంది స్టూడెంట్స్ అరకు పాడేరు ఏరియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంతమంది కూడా ఒకసారి చేశారు, మీరు అందరూ చూసుంటారు. రేపు వాళ్ళు గిన్నిస్ రికార్డు కోసం సూర్య నమస్కారాలు చేస్తున్నారు. టోటల్ టైం 108 మినిట్స్. సూర్య నమస్కారం 108 మినిట్స్. నిమిషానికి ఒకటి 108 మినిట్స్. 25,000 మంది, 25,000 మెంబర్స్. అది మొత్తం పిఎం గారు చేసేది 3,19,000 మందిని పెట్టుకున్నాం. 3,20,000 అవుతారు. 8 lakh లొకేషన్స్లో చేస్తారు. విశాఖపట్నంలో కూడా సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ లొకేషన్. కంటిన్యూగా ఏదైతే ఉంటుందో గిన్నెస్ రికార్డు కంటిన్యూటీ ఉండాలి. అట్లా డిఫరెంట్ లొకేషన్స్ దే వోంట్ క్యాలిక్యులేట్. కాబట్టి అక్కడ ఉండేది మాత్రం 3,19,000 మినిమం. బట్ 5 లక్షలు ప్లాన్ చేస్తున్నాం. 6:30 ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 minutes పిఎం ఇంట్రడక్షన్. మేము ఎవరిని ఉంటే ఒకరిద్దరు మాట్లాడతాం. పిఎం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. దెన్ పిఎం మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్, నేను. లేకుంటే పిఎం ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా ఏమైనా టైం ఇస్తే మాట్లాడతాం. లేకపోతే 30 minutes, 15 minutes పిఎం మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ టైం. దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరున్నా 7 కరెక్ట్గా అయిపోయి 7 to
7:45, 45 minutes or 50 minutes బిఫోర్ 8 కంప్లీట్ అయిపోతుంది. 6:30 to 8. సబ్జెక్ట్ వచ్చి థీమ్ వచ్చి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. దట్ ఈస్ ది థీమ్. మార్నింగ్ 6 o'clockకి 2 కోట్ల మంది లేయాలి, వాళ్ళే లేయాలి, ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజలు అంటే రాత్రి అంతా పోతున్నారు కదా, కాబట్టి అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అందరినీ లేపమంటున్నాం, లేపుతారు. ఒకరోజు వాళ్ళు చేయాలి, ప్రాక్టీస్ చేసింది డెమాన్స్ట్రేట్ చేయాలి. అందుకే ఎక్కడో పెట్టలేదు, అక్కడే పెట్టాం. వాళ్ళకి నియరెస్ట్ స్పాట్ అని పెట్టాం. స్కూల్, ఆ స్కూల్ ప్రిన్సిస్లో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ 5 నిమిషాలు, హాఫ్ అన్ అవర్. సో ఏ 5కి లేచినా 6కు 6:30 ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా అది ఇక్కడికి